ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. రామ్ గారు, మీరు గత వీడియోలో అన్నారు ఒక ఇంట్లో హస్బెండ్ భార్యని అప్రిషియేట్ చేయకపోయినా, ఏ సపోర్ట్ ఏమి ఇవ్వకపోయినా అంటే పక్కన ఇంకోటి ఏదో ఉంది సంథింగ్ అనేసి మీకు తస్మాత్ జాగ్రత్త అని. ఓకే, ఇప్పుడు మనం చూసుకుంటే ఈ ఈ ఈ జనరేషన్లో ఈ కాలంలో ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్ అనేది ఎక్కువ అయిపోయింది. దాంట్లో ఆడవాళ్ళ శాతం ఎక్కువ ఉంది అనే తెలుస్తుంది. సో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్ ఎందుకు పెట్టుకుంటారు, దేనికోసం పెట్టుకుంటారు? అరే కొంతమంది బాధపడుతూ ఉంటారండి, నేను ఎంత బాగా చూసుకున్నా, నా భార్యకు ఏ లోటు లేకుండా చూసుకున్నా, నా భర్తకి ఏ లోటు లేకుండా చూసుకున్నా కూడా మా ఆయన ఇంకోటి ఎఫైర్ పెట్టుకున్నారు. అసలు ఎందుకు పెట్టుకుంటారు? ఏంటి బలమైన రీజన్స్? అయితే ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్ అనగానే జనరల్ గా అందరికి మైండ్ లోకి వచ్చేది ఏంటిది అని అంటే అది ఒక సెక్షువల్ నీడ్ కోసం పెట్టుకున్నారు అని అనుకుంటారు చాలా మంది. సో బట్ యాక్చువల్ గా సర్వే ప్రకారం 15% మాత్రమే ఒక సెక్షువల్ నీడ్ కోసం ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్ పెట్టుకుంటారు. కానీ మిగతా 85% ఏంటంటే వాళ్ళకి రకరకాల అదర్ నీడ్స్, మోస్ట్లీ ఇమోషనల్ నీడ్స్ కోసం ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కి వాళ్ళు దీనికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు అనమాట. సో ఈ ఇమోషనల్ నీడ్స్ అంటే ఏంటంటే ఏదైతే నాకు ఇంట్లో దొరకట్లేదో నా పార్ట్నర్ నుంచి, అది నాకు బయట వేరే వ్యక్తి నుంచి దొరుకుతుంది అని అంటే ఆబ్వియస్లీ హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే వాళ్ళకి అట్రాక్ట్ అయిపోతూ ఉంటాం అనమాట. చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏంటంటే ఒక భార్యకి హస్బెండ్ అప్రిషియేట్ చేయట్లేదు, నువ్వు ఎంత మంచి డ్రెస్ వేసుకున్నా, నువ్వు ఎలా రెడీ అయినా కూడా అరే ఈరోజు నువ్వు బాగున్నావు అని చెప్పేవాళ్ళు చాలా మంది, చాలా తక్కువ. రైట్. సో ఇప్పుడు ఆ అప్రిషియేషన్ హస్బెండ్ దగ్గర నుంచి రావట్లేదు. సడన్ గా ఆఫీస్ లో కానీ లేదా బయట ఎవరో అరే డ్రెస్ భలే ఉంది నీది, ఈరోజు నువ్వు బాగున్నావు అనగానే ఏదైతే ఇంట్లో మిస్ అయిందో అది ఇక్కడ స్పార్క్ అవుతుంది అనమాట. అరే నా హస్బెండ్ అంటే ఆ హ్యాపీనెస్ ఏదైతే ఉందో నాకు ఇప్పుడు ఒక థర్డ్ పర్సన్ దగ్గర నుంచి వచ్చింది, స్పౌస్ నుంచి రాకుండా ఒక థర్డ్ పర్సన్ నుంచి నాకు ఒక హ్యాపీనెస్, బికాస్ దట్ గివ్స్ సమ్ హ్యాపీనెస్. ఎవరిని అప్రిషియేట్ చేశారు మనల్ని అని అంటే ఎంతో కొంత హ్యాపీనెస్ వస్తుంది, అక్కడ స్టార్ట్ అవుతుంది. అదే ఇంకొన్నిసార్లు ఎలా ఉంటుంది అని అంటే స్పెషల్లీ మెన్ ఎందుకు ఎమోషనల్ కోసం వాళ్ళు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్కి వెళ్తారంటే ఇంట్లో భార్య రెస్పెక్ట్ ఇయ్యదండి హస్బెండ్కి. కొన్నిసార్లు అంటే అందరం చెప్పట్లేదు, కొన్ని కేసెస్లో ఏంటంటే హస్బెండ్కి ఇంట్లో రెస్పెక్ట్ దొరకదు. నువ్వు బయట ఆఫీస్లో ఎంత పెద్ద డెసిగ్నేషన్ అన్నా ఉండు, ఇంటికి వచ్చేసరికి నీకు రావాల్సిన రెస్పెక్ట్ నీకు రావట్లేదు. అదే రెస్పెక్ట్ నీకు వేరే అమ్మాయి దగ్గర నుంచి వస్తుంది అని అంటే ఖచ్చితంగా దట్ విల్ గివ్ యూ దట్ హ్యాపీనెస్. బికాజ్ నా ఎక్స్పెక్టేషన్ ఏంటిది ఇక్కడ అని అంటే నాకు రెస్పెక్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో నా ఎక్స్పెక్టేషన్ ఇంట్లో ఫుల్ఫిల్ అవ్వట్లేదు, సమ్వేర్ ఎల్స్ అవుతుంది. కాబట్టి నేనేంటంటే నన్ను రెస్పెక్ట్ చేసే ఆమెతోటి నేను ఎక్కువ టైం గడుపుతూ ఉంటాను. నాకు సరదాగా కొన్ని కబుర్లు చెప్పుకోవాలని ఉంటుంది సాయంత్రం పూట, కానీ నా స్పౌస్ మేబీ షీ ఈస్ బిజీ విత్ సంథింగ్ ఎల్స్, లేదంటే పద్దాక ఇంకా సోషల్ మీడియా లేకపోతే వాళ్ళ అమ్మ వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళ ఫ్రెండ్స్ తోటి మాట్లాడడం అదే జరుగుతుంది. కానీ నాతోటి మాట్లాడడానికి టైం కేటాయించట్లేదు. కానీ దెర్ ఈస్ సమ్వన్ ఎల్స్, నేను చెప్పేది వినడానికి కొందరు రెడీగా ఉన్నారు, ఆబ్వియస్లీ నేను వాళ్ళ వైపు మొప్పు చూపుతాను. రైట్. సో ఇక్కడ బేసిక్గా ఏంటంటే ఇలా ఇమోషనల్ నీడ్స్, అది అబ్బాయి అన్నా కానివ్వండి అమ్మాయి అన్నా కానివ్వండి, ఇమోషనల్ నీడ్స్ ఇంట్లో సాటిస్ఫై కానప్పుడు ఖచ్చితంగా అది బయట ఎక్కడో చోట సాటిస్ఫై అవుతూ ఉంటుంది. అక్కడ స్టార్ట్ అవుతుందండి, మాటల నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. నాకు రెస్పెక్ట్ ఇచ్చే అమ్మాయితో ఎక్కువ మాట్లాడటము, లేకపోతే నా బాధలు, నా ఇన్ అ డే ఎలా జరిగింది నీ డే, హౌ వాజ్ యువర్ డే అని ఎవరిని అడుగుతున్నారు అనుకోండి, దట్ గివ్స్ మీ హ్యాపీనెస్. సో ఆబ్వియస్లీ వాళ్ళతో ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను నేను. అలా ఏంటంటే టాక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది రిలేషన్షిప్. ఆబ్వియస్లీ నేను డైలీ షేర్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ బాండ్ అనేది ఇంకా బలపడి నిదానంగా ఏంటంటే అది ఒక ఇలిసిట్ రిలేషన్షిప్కి దారితీస్తుంది అనమాట. మెల్లగా ఏంటంటే ఫస్ట్ ఇమోషనల్ నీడ్స్ సాటిస్ఫై అవుతున్నాయి, ఎలాగో ఎమోషనల్ నీడ్స్ బాగా సాటిస్ఫై అవుతున్నాయి కదా, నెక్స్ట్ స్టెప్ ఏంటిది అని అంటే విల్ గెట్ ఇన్ టు ది ఫిజికల్ నీడ్స్ అనమాట. సో అలా ఏంటంటే ఒక ఇలిసిట్ రిలేషన్షిప్ స్టార్ట్ అవ్వడమే ఇమోషనల్ సపోర్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది మోస్ట్ ఆఫెన్. మెల్లమెల్లగా ఇట్ విల్ గో టు ఫిజికల్ నీడ్స్, అవన్నీ సెకండరీ. బట్ అసలు మూలం ఏంటిది అని చూస్తే ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ ది ఇమోషనల్ నీడ్స్. సో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన ఈ అండర్స్టాండింగ్ ఉందనుకోండి, దట్ ఏంటంటే మనం అసలు పెళ్లి చేసుకునే దేనికి ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవడానికి. రైట్. ఒకరినొకరు సపోర్ట్ చేసుకొని, ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకొని, నన్ను నువ్వు మోటివేట్ చేయాలి, నువ్వు నన్ను మోటివేట్ చేయాలి, ఇలాంటి థాట్స్ ఉండి పెళ్లి చేసుకుంటే ఆ రిలేషన్షిప్ చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. అంతేగాని ఏదో ఏజ్ వచ్చింది కదా పెళ్లి చేసుకుందాము,
రైట్, నేను బాగా సెటిల్ అయ్యాను కదా, నాకు ఇప్పుడు పెళ్లి కావాలి కాబట్టి నేను పెళ్లి చేసుకుంటున్నాను, ఈ థాట్స్ తోటి పెళ్లి చేసుకుంటున్నాం అంటే అది కరెక్ట్ కాదు. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ అసలు పర్పస్ ఆఫ్ మ్యారేజ్ ఏంటిది అని అర్థం చేసుకొని, ఒక రిలేషన్షిప్ స్ట్రాంగ్ గా ఉండాలంటే బోత్ సైడ్స్ వాళ్ళ ప్లే చేయాల్సిన రోల్స్ ఏంటిది అని అర్థం చేసుకున్నారు అనుకోండి, ఆ రిలేషన్షిప్ మధ్యలోకి ఏ థర్డ్ పర్సన్ రాలేరు. మీరు అది అర్థం చేసుకోకుండా ఒక రిలేషన్లో అలా కొనసాగుతున్నారు అని అంటే థర్డ్ పర్సన్, ఫోర్త్ పర్సన్, ఫిఫ్త్ పర్సన్ ఎంతమంది అన్నా వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట మనకి అక్కడ. సో అది రాకుండా ఉండాలి అంటే అది ప్యూర్లీ వాళ్ళిద్దరి చేతిలోనే ఉంటుంది. 100% రామ్ గారు మీరు చెప్పింది నిజంగా. అంటే మోటివేట్ ఒకరినొకళ్ళు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. కేరింగ్, రెస్పాన్సిబిలిటీ, నిజంగా కేరింగ్, నువ్వు ఎంత బాగా కేర్ చేస్తే కంపల్సరీ ఆ పార్ట్నర్ నీ నుంచి మిస్ అవ్వదు, అది అమ్మాయి కానీ అబ్బాయి కానీ. అబ్సల్యూట్లీ. ఇంకోటి, అలా కేర్ చేసినప్పుడు నాకు సమ్హౌ డీవియేషన్ వచ్చింది అనుకోండి, ఎలాగో చాలా మంది మాట్లాడుతూ ఉంటాం, తెలుసు తెలియకో డీవియేట్ అవ్వడానికి నేను ఆ మోడ్ లో ఉన్నప్పుడు, అరే ఇంతగా ప్రేమించే నా భార్య నేను మోసం చేయకూడదు అనే థాట్ నాకు వస్తుంది. అలా ఒకవేళ నాకు ఆ థాట్ లేదనుకోండి, అంటే అంతగా ప్రేమించే భార్య అనే అసలు ఫీలింగే లేదనుకోండి, నేను మోసం చేయడానికి నాకు పెద్దగా వెనకాడను నేను, లైక్ యూనో అట్లా దారి మళ్ళడానికి వెనకాడను నేను. సో అందుకనే స్పౌస్ కూడా ఇవ్వాల్సిన రెస్పెక్ట్, ఆ ప్రేమ, అనురాగం ఇవన్నీ ఉన్నాయనుకోండి, ఆబ్వియస్లీ తప్పు చేయాలనుకున్నా ఒకసారి ఇట్లా ఫ్లాష్ అవుతారనమాట. వీళ్ళని ఇప్పుడు నేను మోసం చేయాలా వద్దు, వీళ్ళు నన్ను బాగా నన్ను నమ్మి ఉన్నారు, మోసం చేయకూడదు అనే థాట్ వస్తుంది. ఆ థాట్ రావాలి అని అంటే అవతల కూడా దానికి తగ్గట్టు బిహేవ్ చేయాలి. సో మీరు అన్నట్టు నిజంగా ఇలా భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, ఒకరినొకరు మోటివేట్ చేసుకుంటూ, ఒకరొకరు కేరింగ్ చేసుకుంటూ ఉంటే ఆ పిల్లల మీద కూడా అంటే పిల్లలకు కూడా చాలా ఒక మంచి అట్మాస్ఫియర్ లో ఉన్న హెల్దీ అట్మాస్ఫియర్ లో పిల్లలు కూడా ఉంటారేమో. కరెక్ట్ కరెక్ట్. ఎందుకంటే పిల్లలు నేర్చుకునేదే తల్లిదండ్రుల దగ్గర అండి. ఏదన్నా సరే నేను చాలాసార్లు చూస్తూ ఉంటాను, వాళ్ళు ఏంటంటే గొడవ పడుతూ ఉంటారు పిల్లల ముందే బూతులు మాట్లాడేస్తూ ఉంటారు, పిల్లల ముందే ఒకరినొకరు డిస్రెస్పెక్ట్ చేసుకుంటూ ఉంటారు, నువ్వు చేస్తే తప్పులేదా, నువ్వు చేస్తే తప్పులేదా అనేసి ఒకరినొకరు తిట్టేసుకుంటా ఉంటారు. అల్టిమేట్లీ ఏమవుతుందంటే, ఇలా పిల్లల ముందు తిట్టుకుంటున్నారు అని అంటే రేపు పొద్దున మీరు మీ పిల్లల్ని వాళ్ళు ఏదో తప్పు చేస్తారని తిట్టారనుకోండి, వాళ్ళు మిమ్మల్ని కేర్ కూడా చేయరు. ఒక్కటే మాట, నువ్వు చేస్తే లేదు నేను చేస్తే వచ్చిందా, ఒక్కటే మాట. ఎక్కడ పెట్టుకుంటారని తలకాయ తీసుకోవాలి. ఇప్పుడు నువ్వు చేస్తే, ఇప్పుడు ఒక పిల్లోడు పేరెంట్స్ ని నువ్వు చేస్తే తప్పు కాదు కానీ నేను చేస్తే వచ్చిందా, ఇది జనరల్ గా నేను చూస్తుంటా. టీనేజ్ వయసులో వచ్చిన వాళ్ళు ఇలాంటి రివోల్టింగ్ ఆన్సర్స్ ఇస్తుంటారు అనమాట. పేరెంట్స్ కి అర్థం కూడా కాదు ఇప్పుడు నేను ఏం చేయాలి అనేది, ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పే అది. పిల్లల ముందే తిట్టేసుకున్నారు ఒకళ్ళు తప్పులు ఒకళ్ళు వాళ్ళ ముందు బయట పెట్టుకున్నారు. సో మీ ఒరిజినాలిటీ, మీ క్యారెక్టర్ ఇవన్నీ మీరు ఉన్నదానికంటే ఎక్కువ చేసి మరి తిట్టేసుకున్నారు. ఇప్పుడు పిల్లలు మరి అనరు అనుకుంటే ఎందుకు అనుకుంటుంటారు? నిజం, దీని ఎఫెక్ట్ పిల్లల మీద చాలా చూపిస్తుంది. కాబట్టి నిజంగా భార్యాభర్తలు పెళ్లి అనేది మాత్రం రామ్ గారు క్లియర్ గా చెప్పారు ఎందుకు చేసుకోవాలో, అందుకే చేసుకోండి. థ్యాంక్ యూ అండి. వెల్కమ్ అండి.